సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. ఏంటి కాస్త ఉత్సాహం ఉన్నట్టుంది? చాలా హ్యాపీగా ఉన్నాయి. దేనికి? మీరు ఎమ్మెల్సీ అయినందుక? ఎమ్మెల్సీ అయినందుకు, ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్నందుకు కూడా హ్యాపీగా. మీరు లేరు కదా పోటీలో. పోటీలో నేను లేకపోయినా మా అభ్యర్థులు ఉన్నారు కదా, మా పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవాలి కదా మేము. మీ మీద కొంత బాధ్యత ఉందా? ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పిందే అది. మీరు మాకు డబ్బు ఇవ్వక్కర్లేదు, ఏ విధమైన ఆర్థిక సహాయం చేయక్కర్లేదు, కానీ పార్టీకి నిబద్ధతగా పనిచేయమని చెప్పారు. సో అదే మాటను తీసుకుని మేము ఈరోజు పార్టీకి సరైన సమయం వచ్చింది కాబట్టి, ఎన్నికలలో మా వంతు కృషి మేము చేయాలి కాబట్టి దానికంటే ఎక్కువే చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మీ పరిధి ఎంత ఉందో అంత మేరకు మా ద్వారా పూర్తి సమాచారం మీరు అందిస్తారని మేము భావించవచ్చా? 100% సిద్ధమేనా? సిద్ధం. దేనికి సిద్ధం? అన్నిటికీ సిద్ధమే. అన్నిటికంటే ఎలక్షన్కి సిద్ధం, మా పార్టీని నెగ్గించుకోవడానికి సిద్ధం, మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి సిద్ధం. ఈ సిద్ధం మతలాబేంది అసలు? సిద్ధం మతలాబ్ ఏమీ లేదు. 4 సభలు పెట్టారు, ఏం తెలియజేశారు ప్రజలకంటే? ఏం చెప్తారు సార్? 4 సభలు ఇట్టినా 10 సభలు ఇట్టినా మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏం చేశారు, ప్రజలకు ఏం చేయబోతున్నారు అని చెప్పే కార్యక్రమం సిద్ధం కార్యక్రమం. దాని ద్వారాగా ఎలక్షన్ ఎదుర్కోబోతున్నాం. అనేక మందిని జన సమీకరణ చేయడమే మీ యొక్క ఉద్దేశమా? సిద్ధమా? జన సమీకరణ చేయటం కాదండి, మరి అసలు మా యొక్క పార్టీ యొక్క మీద ఉన్నటువంటి అభిమానం ప్రజల్లో ఉండి వారు స్వచ్ఛందంగా వచ్చినటువంటి జనాభా తప్ప ఎక్కడ చూడని లక్షలాది మంది జనం వచ్చారు. ఇతర పార్టీలు పెడుతున్నారు మీటింగ్లు, ఎవరికైనా వస్తారు సార్. ఇంత జనం వస్తున్నారా? రాజకీయ క్యాంపెయిన్ అంటే, రాజకీయ సభ అంటే ఏ పార్టీకైనా వస్తారు. ఇన్ని లక్షలాది మంది ఎక్కడ వచ్చారు చెప్పండి? వాళ్ళు కూడా వస్తారండి. వస్తారు, కానీ వేల మీదే, కానీ 10 లక్షల మీద వచ్చారుగా. లక్షల మీద వచ్చారు. మీకు మీరు అనుకుంటున్నారు, వారికి వారు అనుకుంటున్నారు. ఎవరేమనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెజెండ్. సో గ్రీన్ మ్యాట్ వేసి డబల్ కు డబల్ ఉంచారు అనేది కూడా ఒక వాదన ఉంది. ఆ మధ్యలో మొత్తం పుకార్లు కూడా వచ్చినాయి, అది మీకు కూడా తెలిసిన విషయమే. అందరూ అదే పని చేస్తారు, కానీ ప్రజల్లోకి వెళ్ళటానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అనుకూలత కావాలి. దానికోసం మనం కారిడార్లు వేసాం, గ్రీన్ మ్యాట్లు వేసాం. ముందుగా మీ కుటుంబ నేపథ్యం. మాది చిన్న స్థాయి కుటుంబం, దళిత కుటుంబం. మా డాడీ ఒక సామాన్యమైన వ్యక్తి, కుల వృత్తి చేసుకునే వ్యక్తి. మెయిన్ కష్టపడి మా డాడీ నన్ను చదివించారు. ఉద్యోగానికి కొన్ని పరిస్థితుల వల్ల వెళ్ళకపోయాం. దేవుడు ఈ రకంగా మళ్ళీ రాజకీయాల్లో ప్రవేశింపజేశాడు. ఉప సర్పంచ్ ద్వారా స్టార్ట్ అయిందా? విలేజ్లో అంటే ఎస్కేబర్ కాలేజీస్ టైం నుంచి కూడా నేను నాయకత్వ లక్షణాలు మనకు ఏర్పడ్డాయి. ఎస్కేబర్ కాలేజ్ ఇక్కడే ఈ అమలాపురంలోనే ఎస్కేబర్ కాలేజీలో డిగ్రీ చేశాను. నేను ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు చేశాను. డిగ్రీలో కూడా ఎస్సీ యూనియన్ అధ్యక్షుడిగా ఏకైక వ్యక్తిని మా సామాజిక వర్గం నేను ఒక్కడనే. తర్వాత నేను గ్రామ స్థాయి నుంచి రాజకీయాల్లో ప్రవేశం చేయటం. 97 నుంచి నా మ్యారేజ్ అయిన తర్వాత, డిగ్రీ అయిన తర్వాత నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఈ మా వర్గీకరణ ఉద్యమంలో మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అల్లవరం మండలానికి ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ తర్వాత కోనసీమ దండారి అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ తర్వాత గ్రామంలో రాజకీయ ప్రవేశం చేశాను. వార్డు మెంబర్ గా చేసి ఏకగ్రీవంగా ఉప సర్పంచ్ ఇచ్చారు. 5 సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించాం. ఆ స్థాయి నుంచి మళ్ళీ 2021 జరిగినటువంటి ఎన్నికల్లో మా భార్యని మా గ్రామ సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది. అనివార్య కారణాల వలన, కొంతమంది వ్యక్తుల వల్ల 100 ఓట్లతో ఓడిపోయినప్పటికీ ఆ యొక్క పంచాయతీలో నన్ను ప్రజలు మళ్ళీ వార్డు మెంబర్గా కూడా నెగ్గించింది. సో 2013 నుంచి వెళ్ళి వైసీపీ ఎంబడి అంతేనా? 2013 నుంచి నేను వైసీపీలో జాయిన్ అయ్యానండి. 2015లో నా యొక్క సర్వీస్ని గుర్తించి 2014 జరిగిన ఎన్నికల్లో నా యొక్క సర్వీస్ని గుర్తించి 2015లోనే నాకు స్టేట్ వైడ్లో రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని చాలా సందేహించాను పార్టీ. అప్పటి నుంచి పార్టీకి నిబద్ధతగా కష్టపడి తిరిగాను. దానికి ప్రతిఫలంగా 2023లో సో మీ ప్రతిఫలమే 2019లో. సరే, అంటే మీరు కూడా ఒక భాగం కాబట్టి ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత మిమ్మల్ని కూడా గుర్తించడం జరిగింది. అనుకున్నారా మీరు నేను ఈ స్థాయికి పోగలుగుతామని? అంటే మాకు చిరకాల కోరిక ఉందండి. ఏమని? ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఎస్సీగా ఉంది. అమలాపురమే. కానీ ఎప్పుడొకప్పుడు ఏదో పార్టీ మా మాదిగలకి ఒక అసెంబ్లీ స్థానం కావాలని మేము మీకు అంటున్నా నేను అనేది మీ మాదిగల కాదు. నాకు కూడా ఉంది. అనుకున్నారా? ఖచ్చితంగా అనుకున్నాం. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే టికెట్ సాధించాలి, ఎమ్మెల్యేలు అవ్వాలని అనుకున్నాను. అనుకోకుండానే ఎమ్మెల్సీ పరోక్షంగా అధ్యక్షుడు మాత్రం కోరిక నెరవేరింది అనుకోవచ్చా? ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? ఏమో, అఫ్ కోర్స్ దేవుడి కర్ణించి పార్టీ అధిష్టానం అధినాయకుడి కర్ణిస్తే ఏదైనా అవ్వచ్చు. వైసీపీలో బలహీన వర్గాలకు ఆదరణ ఉందా లేదా? 100% అండి. అసలు వైసీపీలో ఉన్నటువంటి ఆదరణ ఏ పార్టీలో ఉందో చెప్పండి. మీరు చెప్పాలి. అది నేను చెప్తున్నా. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 5 దళితులకు మంత్రులు ఇచ్చి, 2 ముగ్గురు మాలలకు ఇచ్చారు,
2 మాలలకు ఇచ్చారు, మాదిగలకి ఇచ్చారు. అవును. మాదిగలకి ఇచ్చారు. అదే సందర్భంలో కొన్నాళ్ళ పాటు సుచరిత గారికి హోంమంత్రి పదవి ఇచ్చారు, మళ్ళీ మార్చి తానేటువంటి అంటే దళితులు ఉన్నటువంటి మాల మాదిగలు ఇద్దరికి కూడా 2 కళ్ళులా భావిస్తూ సరి సమానంగా ఇచ్చారు. అదే సందర్భంలో ఎందుకు మరి మీ మందకృష్ణ మాదిగ మీ పార్టీని విభేదిస్తున్నారండి? మందాకృష్ణ మాదిగ్ గారు అనేది వ్యక్తిగతంగా లేదు కుల సమస్యగా మేము గౌరవిస్తాం. రాజకీయ పార్టీగా వచ్చేటప్పటికి ఖచ్చితంగా మేము విభేదిస్తాం. ఎందుకు విభేదిస్తామంటే మీరు కూడా పనిచేశారు, అందులో పనిచేస్తాం. ఆయనతో తిరిగిన మనుషులు, ఆయన వెన్నంటున్న మనుషులు, ఆయన భుజాన్ని వేసుకున్న మనుషులు, అందులో ఏమీ సందేహం లేదు. కానీ రాజకీయంగా వచ్చేటప్పటికి స్థిరత్వం లేనట్టు మనస్తత్వం. మీలాంటి వాళ్ళు వెనక వచ్చిన వాళ్ళు, ఆయనను ఫాలో అయిన వాళ్ళు అధ్యక్ష అంటున్నారు, అతనేమో అధ్యక్ష అనడానికి ఇంకెప్పుడు నోచుకుంటాడు అండి. మరి అది ఏ పార్టీ కూడా అతనికి అంటే నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, గౌరవం ఉన్న వ్యక్తి, అన్ని పార్టీలు గుర్తిస్తున్నాయి, కానీ ఏ పార్టీ ముందుకు వస్తలేదు అతనికి అధ్యక్ష అనడానికి. స్థిరత్వం ఉండాలి కదా. ప్రస్తుతం నువ్వు ఏదో పార్టీకి పని చేయాలనుకుంటే, రాజకీయాలు ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఏదో పార్టీలో పనిచేయాలి. ఇప్పుడు ఏదో ఒక పార్టీలు ఉంటే ఇంకొక పార్టీ అధికారంగా వస్తే ఆ పార్టీ దగ్గర మీ అజిస్ట్రేషన్, మీ వర్గీకరణ అంటే అక్కడ స్కోప్ ఉండదు కదా. ఆ ఉద్దేశంతోనే కావచ్చు కదా అతను ఏ పార్టీలు ఉన్నా పర్వాలేదు, మేము మాకైతే వర్గీకరణ కావాలని ఆయా పార్టీల దగ్గరికి, ఆయా నాయకుల దగ్గరికి, ఆయా సీఎంల దగ్గరికి పోతున్నాడు కదా. పోతున్నాడు, కానీ సాధించింది ఏముంది? 2014 ఎన్నికల్లో ఇక్కడికి వచ్చేటప్పటికి మీకోసం పాదయాత్ర చేశారు చంద్రబాబు నాయుడు గారు, తెలుసు కదా మీకు. ఆ పాదయాత్రకి నడవటానికి చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం పాదయాత్ర చేయడానికి మా మాదిగలే కారణం, దానికి మందకృష్ణ మాది కూడా కారణం. కానీ 2014 ఎన్నికలు విజయం సాధించిన తర్వాత, ఆ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా మా మాదిగల్ని మా సమస్య మీద రోడ్డు ఎక్కనివ్వలేదు. అది మందకృష్ణ మాదిగ కొరకు కూడా తెలుసు. మరి ఎందుకు ఇప్పుడు మళ్ళీ పోయి అతన్ని చేరిండు? అది ఏ ఒక్కరి నిర్ణయం కాదు. సరే, మీ వైసీపీ మాత్రం వర్గీకరణకు ఏమైనా కట్టుబడి ఉందా? మరి ప్రస్తుతము వర్గీకరణ అనే సమస్య సుప్రీంకోర్టులో ఉంది. రీసెంట్లీ ఆర్గ్యుమెంట్ జరిగినాయి, జడ్జిమెంట్ రిజర్వ్లో పెట్టింది. ఒకవేళ ఏ ప్రభుత్వం అయినా తలుసుకుంటే ఎంతసేపు అండి మీ వర్గీకరణ? అసలే భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు అయింది రూలింగ్ పార్టీ, వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తానన్నది. ఆ రోజున సోనియా గాంధీ ప్రభుత్వం పార్లమెంట్ లో తలుపులేసి రాష్ట్ర విభజన చేసిందా లేదా? మెజార్టీ పీపుల్ నిర్ణయమే కదా అది. బీజేపీ మెజార్టీ ఉంది కదా. మరి నిజంగా మాదిగల మీద చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ గారికి ఎప్పుడు చేయాలిగా, చేసిన తర్వాత చేయట్లేదంటే మోసమే కదా. మరి ఆ మోసానికి మళ్ళీ ఇప్పుడు మా మందకృష్ణ మాదిగ గారు మద్దతు ఇస్తున్నారంటే మా మాదిగలు మోసం చేసినట్టే కదా. మేము ఎంతవరకు నమ్మగలదు? ఇవాళ స్టేట్ వైడ్ తిరుగుతున్నాను నేను రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో. ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, కృష్ణమాదిగ గారి నిర్ణయం ఏంటి, మీ ఉద్దేశం ఏంటని. ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వర్గీకరణ ఉద్యమంలో 30 సంవత్సరాలు ఆయన నమ్ముకుని మేము ప్రయాణం చేస్తున్నాం. 30 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాం. ఏ కొలిక్కి రాదు పరిస్థితి. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తాం. ప్రభుత్వానికి అనుకూలంగా మలుచుకుని ల్యాబింగ్ చేయాల్సిన అవసరం ఉంది వర్గీకరణ విషయంలో. ప్రధానమంత్రి అధికారంలో ఉన్నాడు, కేంద్రంలో కిషన్ రెడ్డి మీ చేతిలో ఉన్నాడు. ఒప్పించి వెంకయ్యనాయుడు గతంలోనే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానన్నాడు. వెంకయ్యనాయుడు గారు కాళ్ళు మొక్కాడు మా కృష్ణమాదిగ గారు. మేమందరం కూడా సంతోషించాం. రీసెంట్లీ హైదరాబాద్ మీటింగ్ పెట్టాడు, వచ్చి వర్గీకరణ నేను చేస్తున్నానని ప్రకటిస్తాడు. కేవలము ఇది ప్రజలను మభపెట్టడానికి ఏదో అప్పుడప్పుడు బెల్లం చూపెట్టడమేనా ఇదంతా? గతంలో మాదిగలు ఒక ఆశ, ఈ రాష్ట్రంలో నాయకత్వం రావాలి, మాదిగలకు ఉన్నటువంటి కోరికలు తీరాలని ఆశతో ప్రయాణం చేశారు. ఇప్పుడు ఆశ దగ్గరలో ఉందా లేదా అది దూరంలో ఉందా? అది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఖచ్చితంగా జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుందని ఎదురు చూస్తున్నాం. అప్పటిదాకా అంటే సుప్రీంకోర్టులో ఉన్నా కానీ ఏ పార్టీ అయినా కానీ ఒకవేళ ఇవ్వాలనుకుంటే మళ్ళీ ఒక చట్టం వేసుకోవచ్చు కదా. ఆర్టికల్ 341 ప్రకారం చట్ట సవరణ చేయవలసిన అవసరం ఉందండి. కేంద్రంలో అయిపోతుంది, చేయట్లేదంటే మమ్మల్ని వాడుకుంటున్నారు ఓటు బ్యాంక్. ఖచ్చితంగా ఓటు బ్యాంక్ వాడుకుంటున్నారు. సరే, ప్రస్తుత రాజకీయాలకు వద్దాం. ఏంటి అసలు ఒక ఎమ్మెల్సీగా ఏం చేయబోతున్నారు, ఎలా ఉంది ఇక్కడ? ప్రస్తుతం మా యొక్క నియోజకవర్గాల అభ్యర్థులు కానీ, మా జిల్లాలో ఉన్న అభ్యర్థులు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు కానీ విజయ బరువు బాధ్యత ఏముందంటే ఏం చెప్తారు సార్? బరువు బాధ్యతలు అంటే ఏమున్నాయండి? 10 మందిని గ్యాదర్ చేయటం, మా పార్టీ వైపు ఆకర్షించేటట్టు చేయటం, 10 ఓట్లు తీసుకొచ్చి మా పార్టీకి వేయించడం, మా పార్టీ అభ్యర్థులు గెలిపించడమే. మీ పార్టీ ఆల్రెడీ మేము 99% మా మేనిఫెస్టో చేసామంటారు కదా, మరి చేసిన తర్వాత మళ్ళీ ఇంత హంగామా ఎందుకు? ఎలక్షన్ అన్న తర్వాత అది కామనే. మా వంతు ప్రయత్నం మేము చెయ్యాలి. మేము అలాగని అనీజీగా తీసుకుంటే అయ్యే పని కాదు. ప్రజలు ఇప్పుడు అందరూ తెలివైన వాళ్ళు అయ్యారు. 100 పథకాలు పెట్టి ఇంకో పథకం పెట్టకపోతే ప్రమాదంగా ఏర్పడే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, మాదే విజయం అంటున్నాయి సార్. ఎంత మంది కలిసి వచ్చినా
ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వెళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టరీ అంటే ఏది ట్రూ రాబోతుంది అని అంటున్నారు కదా, మీరేమంటారు సార్? మేము అనుకున్నాం, కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యుండి 21 సీట్లకు దిగజారిపోయాడో అప్పుడే కుదించబడ్డాడు పవన్ కళ్యాణ్ యొక్క సరిస్మా కులుజైపోయింది. పార్టీలో పనిచేసినటువంటి 21 మంది గెలుస్తున్నారు, వాళ్ళు కూడా గెలుస్తున్నారు, 160 సీట్లు వస్తున్నాయి అంటుండ్రు. ఏం మీరు పేపర్ చూడట్లేదా? ఏ సర్వే చూసారు? ఏదైతే ఎన్ని సర్వేలు చూసుకోండి, 125, 128 వైసీపీ, 125, 130 వైసీపీ, 145 వైసీపీ. అన్ని సర్వేలు వైసీపీకి చెప్తున్నాయి, కానీ ఎక్కడైనా ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందని ఎక్కడైనా చెప్తున్నారు? ఏమంటే జ్యోతి గాని, TV5 గాని, ఇంకా ఏదన్నా ఉంటే వాళ్ళ సొంత పత్రికలు అయ్యి వాళ్ళు ఏదైనా రాసుకోవచ్చు. కానీ అవుట్ ఆఫ్ సర్వేలు గమనించండి, ఎక్కడైనా ఎన్డీఏ కూటమికి మద్దతు వస్తుంది. మొదటి దఫా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వము కొన్ని అంటే కొన్ని మేము చేయలేకపోయాము, ఒక ఛాన్స్ అని గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చారు, అతన్ని పారదోలడమే వాళ్ళ ఏకైక లక్ష్యం సార్. ఒక పార్టీ పెట్టిన అధ్యక్షుడు మొట్టమొదటిసారిగా 67 సీట్లు శాసనసభ సభ్యులు సాధించాడంటే రికార్డ్. ఈవేళ ఒక పార్టీ పెట్టినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు ఒక్క సీటు సాధించగలిగాడా? సాధించినటువంటి ఒకనొక సీటు వచ్చింది, నిలబెట్టుకున్నాడా? నిలబెట్టి ఆ ఎమ్మెల్యేకి ఎక్కడైనా గౌరవించారా? ఏ చీజ్ మీదైనా ఒక్కనొక్క ఎమ్మెల్యే ఉన్నాడో తన పక్కన కూర్చోబెట్టుకోవాలని ఆలోచన జనసేన అధ్యక్షుడికి ఎందుకు రాలేదు? ఒక్కరు గెలిచిన కానీ ఒక్క ఎమ్మెల్యే గెలిచినా డయాస్ మీద పార్టీ అధ్యక్షుడి పక్కన కూర్చోబెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా? చరిత్రలో ఎప్పుడైనా కూర్చోబెట్టాడా? వాళ్ళ పార్టీకి 2019లో ఒకరు గెలిచారు, అది కూడా ఒక వ్యక్తి. ఇదో చరిత్ర. అదే దీన్ని బట్టి చూస్తే సరే, ఇక్కడ అడగకూడదు కానీ ఒక అడిగేస్తున్నాను. కుల సమీకరణ అడ్డొచ్చింది అనుకోవచ్చా? వారి ఆ పార్టీలో వారి స్థానాన్ని ఆ వేదిక మీద అతన్ని ప్రజెంట్ చేయకపోవడం. మా పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక రాష్ట్ర స్థాయిలో ఒక ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఉంటాడు, ఒక రాష్ట్ర స్థాయిలో ఇంకో అధ్యక్షుడు ఉంటాడు, లేదు ఒక మంత్రి ఉంటాడు. కానీ జనసేన పార్టీలో రాష్ట్ర స్థాయిలో చెప్పుకునేటువంటి నాయకుడు ఎవడన్నా ఉన్నాడా? ఒక్క నాయకుడిని మీరు రాష్ట్ర స్థాయిలో అనలైజ్ చేశారా? చెప్పండి. ఈయన చేయాలి కదా, గెలిచిండు కాబట్టి చేయాలిగా. అదే చేశాడా? అంటే దళితులంటే ఎంత నిర్లక్ష్యం పవన్ కళ్యాణ్కి? అలా అని అనలేం కదా. ఎందుకంటారు? మేము డైరెక్ట్గా అంటున్నాంగా. ఎంచోపు నాదెండ్ల మనోహర్ని కూర్చోబెట్టుకుంటావు, నువ్వు మాట్లాడతావు, లేదంటే ఒక పెద్ద కాపుగాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటావు. మనోహరే దీనికి చీడపురుగు అని కూడా భావించవచ్చు. ఎలక్షన్ పోతుండ్రు 21 సీట్లకి. నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు నీడ, అతని వల్లే ఈవేళ పవన్ కళ్యాణ్. సరే, ఏదేమైనా కానీ మొదటి తప్ప ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఏర్పాటు అంటే మొదటి ముఖ్యమంత్రిగా అనేక అంశాలు ముందుకు తీసుకొచ్చారు. ఉపాధి కావచ్చు, రకరకాలు కావచ్చు, వాళ్ళ మేనిఫెస్టో కావచ్చు, ఇంకా మిగిలిపోయినవి ఉన్నాయి. ఇప్పుడు వాటితో పాటు ఇప్పుడు సూపర్ 6. సరే, సూపర్ 6 నువ్వు 2014 నుంచి 2019 వరకు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన పేరు మీద ఒక పథకమైనా ఉందా పేదవాడికి ఇచ్చింది? ఎక్కడుంది చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చారు, చేయూత్ ఇచ్చాడు, విద్యాకానికి ఇచ్చాడు, విద్యా దీవెని ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు పేదవాడికి ఇస్తుంటే ఈ రాష్ట్రం అంతా శ్రీలంకలాగా తయారైపోయింది, అప్పులు పాలైపోతుంది అన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి నువ్వు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇంకా తల్లికి 100 పేరు మీద ఇచ్చేస్తున్నావు అంటే ఎక్కడ తెచ్చిస్తావు? అలా ఆదాయం ఎంత వస్తుంది నీకు? ఎలా తెచ్చిస్తావు? 3 సిలిండర్లు ఎలాగిస్తావు పేదలకి? అప్పుడు శ్రీలంక అవుదా, ఆఫ్ఘనిస్తాన్ అవుద్దా? ఒక సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, 40 సంవత్సరాలు పొలిటీషియన్ అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టేస్తావు నువ్వు ఈ బూటకపు హామీలు? అసలు ఈ మేనిఫెస్టో ఏంటిది? మరి ఆ మేనిఫెస్టోలో కూటమిగా ఉన్నటువంటి బీజేపీ యాక్సెప్ట్ చేసిందా? చూపెట్టాలా మేనిఫెస్టో? యాక్సెప్ట్ చేయలేదు కదా. పాత చూస్తే కొత్త చూస్తే 600 హామీలు ఇచ్చాడు, 6 హామీలు కూడా నెరవేర్చాడా? ఎక్కడైనా బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, జాబ్ ఇచ్చాడా బాబు ఎవరికైనా? 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, ఆ రోజు నిరుద్యోగ భృతి ఇచ్చాడా? మరి ఇచ్చాక ఈవేళ విద్యాకానికి గాని, విద్యా దీవెని గాని, అమ్మఒడి గాని ఇలా 2,30,000 ఉద్యోగాలు ఇచ్చామండి. జాబ్ క్యాలెండర్ లేదు సార్. 2,30,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఎవరిచ్చారు రాష్ట్ర ప్రభుత్వంలో? సచివాలయం. ఇవాళ సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చి పర్మనెంట్ చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కదా. మరి ఆనాడు ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి. మరి మేము ఇచ్చినట్టు ఉద్యోగాలు ఆ రోజు 30,000 ఇచ్చుంటారు. కూడా చాలా వాగ్దానాలు చేశారు కదా, 2 పేజీలే కావచ్చు కానీ నవరత్నాలు అని చెప్పేసి, జాబ్ క్యాలెండర్ అని చెప్పారు, మద్యపానం నిషేధం అని చెప్పారు, రకరకాలు చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాతో ఓకే
ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినప్పటికీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎక్కడా కూడా తప్పకుండా అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి కుటుంబానికి చేరిందా లేదా ఒకసారి మీరు కూడా వెరిఫై చేయండి. ఓకే, ఈవేళ అడుగుతుంటే అందరూ చెప్తున్నారు మాకు న్యాయం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రభుత్వంలో మాకు సంక్షేమ పథకం అందింది. కరోనాలో కూడా ఏమన్నా ఇంకా ఎక్కువ సాయం చేశారుగా. ఇంటింటికి రైస్ ఇచ్చాం, ఇంటింటికి 1000 రూపాయలు ఇచ్చాం. హాస్పిటల్లో ఎన్ని స్పెషాలిటీస్ అండి. ఆవేళ వ్యాక్సిన్లో ఎన్ని లక్షల వ్యాక్సిన్లు వేయించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే, పక్కన ఉన్నటువంటి తెలంగాణతో పోల్చుకుంటే ఆడ మొత్తం దాచిపెట్టారు కానీ మనకి చాలా బెటరే కదా. ఎక్కడైనా ఇబ్బంది ఉందా? మరి అన్ని చేసినప్పుడు కూడా మరి ఇంకా ఏదో సచివాలయ సిబ్బంది కావచ్చు, లేదంటే మీరు అనుకున్నటువంటి జాబ్ అంటే సచివాలయం వారు కావచ్చు, లేదంటే వాలంటీర్ వర్క్స్ కావచ్చు, మీలాంటి కార్యకర్తలు కావచ్చు, ఆ కాలంలో ఎక్కువ శాతము ప్రజలకు సేవ చేసిన 100% చేశారుగా. 100% చేశారుగా. మా వాలంటీర్లు చేశారు, బ్రహ్మాండమైన సర్వీస్ చేశారు. ఎక్కడా కూడా నిద్రపోకుండా ప్రతి ఇంటికి వెళ్ళి భయం లేకుండా ప్రతి పేషెంట్ ని తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ ప్రతి అప్పుడు శత్రువులను కూడా రక్షించుకోవాలని అన్నాను సార్. అరే మా డ్యూటీ మేము చేయాలిగా. మీరు చేశారనుకోండి, చేశాంగా. అవతల కూడా చేస్తారు. ఏదే ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నా కానీ వాళ్ళు కూడా చేస్తారు. ఏముందో దాంతో పోల్చుకుంటే రెట్టింపు చేశాం కదండి, మేము 100 రెట్లు చేశాం కదా. మరి సర్వీస్ కదా. సో ఆ సర్వీస్ ఇప్పుడు గుర్తుంటుందని మీరు భావిస్తున్నారు? 100% ఎక్కడికి వెళ్ళినా కరోనాలో కష్టాలలో ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆర్టీసీ 50,000 ఉద్యోగులు ఇచ్చాము లేదా? వాళ్ళకి గుర్తుంటుంది ఇప్పుడు. మరి 100% ఏమండి, ఎక్కువ ఇస్తున్నాడు సార్. ఇప్పుడు చిన్నవాడికి స్కీమ్స్ సూపర్ 6 మీకన్నా ఏదైతే మీరు ఇస్తున్నారో అంతకన్నా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని బూటకు మాటలండి. అది అట్లే ఉండదు సార్. గతంలో కూడా ఇలాగే చెప్పుకోవచ్చు. సంవత్సరాలు పరిపాలించండు. ఏంటంటే మీరు ఒక్క ఎమ్మెల్సీ ఏంటి సాధించింది? ఏం సాధించాడు? చెప్పండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. పొత్తు లేకుండా ఎప్పుడైనా నెగ్గాడా? గతంలో కూడా పొత్తు పెట్టుకునే కదా. దమ్ముంటే నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒంటరిగా రమ్మనండి. ఒక బలమైన వ్యక్తిని ఎదుర్కోవాలంటే బలమైన వ్యక్తి ఏంటి? ప్రజల ద్వారా. రాక్షసుని ఎదుర్కోవాలంటే రాక్షసుడు అయితే ఈజీగా ఎదుర్కోవచ్చు, కానీ ప్రజల బలం ఉండి ప్రజల సపోర్ట్ ఉన్న నాయకుడే కదా బలమైన నాయకుడు. ప్రజల సపోర్ట్ ఉన్న నాయకుడు అయితేనే బలమైన నాయకుడు అవుతాడు. ఆ నాయకుడిని ఎదుర్కోవాలంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 40 సంవత్సరాలు ఇండస్ట్రీని చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒంటరిగా రావచ్చుగా. కేంద్రంలోకి వెళ్ళి బీజేపీలతో మంత్రాలు జరిపి ఇష్టం లేకపోయినా బీజేపీతో మళ్ళీ పొత్తు పెట్టుకోవడం ఏంటి? సరే పొత్తు పెట్టుకున్నారు. మరి మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు ఆ పేపర్ పట్టుకోవడానికి భయపడ్డారు బీజేపీ వాళ్ళు. మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదన్నారు. అంటే అమలు కానటువంటి హామీలని మేము కూడా యాక్సెప్ట్ చేస్తే రేపొద్దున్న ప్రజలు చంద్రబాబు నాయుడు ఎలా తిడతారో మమ్మల్ని కూడా అలా తిడతారని బీజేపీలకు భయం ఉంది. బీజేపీలు అంతకన్నా ముందు కూడా 600 హామీలు ఇచ్చారు సార్ వాళ్ళు కూడా. మరి అంతే కదా. ఇప్పుడు ఇచ్చారు 2014లో ఎలక్షన్ వారు ఏది పోలవరానికి ఏది స్పెషల్ స్టేటస్. బీజేపీ కూడా మోసం చేసిందండి ఈ రాష్ట్రాన్ని. బీజేపీ కూడా మోసం చేసింది. ఇస్తానన్నటువంటి పోలవరం ప్రాజెక్టు నిధులు ఇవ్వలేదు. మీకు సందర్భం వచ్చింది కాబట్టి మీకు చూపెడతా ఎందుకే మంచిది. మళ్ళీ ఏది అంటే ఏది ఆధారం ఉంటే తప్ప నేనేం మాట్లాడాను. ఇగో ఇది 2014 చంద్రబాబు మేనిఫెస్టో. ఓకేనా. నా స్వర్ణాంధ్రప్రదేశ్, మహిళల సాధికారత, బాబత్ జాబస్తు, సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో దీంతో పాటు ఇది మీది. ఓకేనా. 2015 ఇది 19. సో ఇప్పుడు టీడీపీది కదా, ఇది బీజేపీది ఇచ్చారుగా. పోలవరానికి పూర్తిగా నిధులు ఇచ్చారండి. నేను చెప్తున్నాను ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి. దీంతో పాటు ఇంకోటి కూడా మీకు ప్రధానమైన చూపిస్తాను ఎందుకైనా మంచిది. రాజ్యాంగం ఒకటి ఉండగా ఆయా పార్టీలు వారి అంటే ప్రజల శ్రేయస్సు కొరక లేదా వారి శ్రేయస్సు కొరక ఏదో మభ్యపెట్టి ఇక మేము ఇది ఇస్తాం అని చెప్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరెందుకు సార్? ఇప్పుడు నిబద్ధత ఉండాలండి. రాజకీయంలో విశ్వనీయత ఉండాలి, నిబద్ధత ఉండాలి. మనం అధికారంలోకి ఏదో రకంగా రావాలి, ఏదో అబద్ధం చెప్పి ప్రజలను మభ్యపెట్టి రాజకీయాలు రాజకీయంలో రావాలనుకుంటే దానికి ఎవరు ఏం చేయలేరు. కానీ దానికి చట్టబద్ధత లేకపోవడమే. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఇచ్చినట్టుగానే నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా ఏ భరోసా ఉందనుకో. ఏ మాట అయితే ఇచ్చాడో తన పాదయాత్రలో, తన మేనిఫెస్టోలో ఏది అమలు జరగలేదు చెప్పండి. అంచెలంచెలుగా మద్యపాన నిషేధం చేస్తా ఉన్నారు. ఇవాళ అప్పుడుతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు పరిపాలనతో పోల్చుకుంటే ఈవేళ షాపులు తక్కువే కదా. విచ్చలవిడిగా రోడ్ల మీద తాగేసి దొల్లేసి పరిస్థితుల నుంచి
ఈవేళ కంట్రోల్గా. ఇప్పుడు మీరు ప్రభుత్వంతోనే అమ్మిస్తాను. అరే లిమిట్ పెట్టామండి. ఇప్పుడు వాళ్ళు వస్తే కనీసానికి ఏజెన్సీ వాళ్ళకి ఇస్తారు రకరకాలు, వాళ్ళ బాధ వాళ్ళు రోడ్ల మీద తీసుకొచ్చి పెడతారు కదా మన పబ్లిక్ లోని. ఇప్పుడు నాణ్యం అంటే అంటే పేదోడు మందు తాగద్దానే, పేదోనికి అందకుండా. మరి చంద్రబాబు నాయుడు నాణ్యమైన మందు ఇస్తామని ఎందుకు అంటుండు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేటుకి ఇస్తాం, నాణ్యమైన మందు ఇస్తాం మీకు అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే ఇంకా తాగబోతులు చేస్తాడా ప్రజల్ని? అంటే కుటుంబాలు ఇంకా పాడు చేసేస్తాడా? అంటే తాగమని చెప్తున్నాడా తాగొద్దని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు. మే ప్రభుత్వం వస్తే నాణ్యమైన మందును పంపిణీ చేస్తామని చంద్రబాబు నాయుడు అంటున్నాడు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ప్రజలను బాగా తాగుబోతులు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద యువగలం పాదయాత్ర సక్సెస్ అయింది. రెడ్ బుక్ పట్టుకున్నారు, రాసుకున్నారు, సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారం ఏంది అనేది వాళ్ళు. ఆ తర్వాత ప్రజాగలము ఈ పాదయాత్ర వల్ల ప్రజల మనోభావాలను వారు అంటే ప్రజల యొక్క బాధలను వాళ్ళు క్రోడీకరించుకొని ఇప్పుడు సమస్యలు పరిష్కరించడానికి వస్తున్నారు సూపర్ 6 ద్వారా. మీరేమంటారు? యువగలం పాదయాత్ర సక్సెస్ అయిందంటారా? ఎందుకంటారు? అలా యువగలం పాదయాత్రలో జనం వచ్చారా? నారా లోకేష్కి ఒక రెడ్ బుక్ ఒకటి పెట్టుకుని ఎవరైతే ఉన్నారో ఎవరి మీద, వైసీపీ లీడర్ల మీద, లేదు ప్రభుత్వ ఉద్యోగుల మీద, అటు పోలీసుల మీద మేము డైరీలో రాసుకుంటున్నాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏం చేస్తామో చూడని రాసుకున్నారు తప్ప ఎన్ని హామీలు రాసుకుని ఉంటాడంటారో? ఆ డైరీ కంప్లీట్ అయిందంటారా? కంప్లీట్ అవ్వలేదంటే అర్థం ఏంటి? యువగలం ఫెయిల్ అయింది. ఎక్కడ తిరిగాడండి యువగలం? యువగలం స్టార్ట్ చేసిన వెంటనే తన బావగారు చనిపోయాడు, మళ్ళీ మొదలెట్టాడు, బాబుగారు లోనికి వెళ్ళిపోయారు. ఇంకెక్కడ యువగలం సక్సెస్ అయింది? అచ్చా, ఈ లోపలికి వెళ్ళిపోయారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కన్నా ముందు లోపలికి వెళ్ళడం వల్ల సానుభూతి పెరిగింది. ఇప్పుడు తాను కూడా లోపలికి వెళ్ళాడు కదా, సానుభూతి పెరుగుతుంది కదా సార్, సేమ్ అవుతుంది కదండి సార్. సానుభూతి పెరిగితే మరి ఒంటరిగా రావచ్చు కదా, అంత భయం ఎందుకు? ఇప్పుడు ఎవరైనా కానీ కలిసికట్టుగా ఉంటే ఏది మనం ఎదిరించగలం ఉంటుంది కదా. అంటే మీరు నలుగురిని కలుపుకొని వస్తేనే మిమ్మల్ని కొట్టాలనుకుంటే అంటే మీ ముందు బలహీనే కదా. నేను నలుగురిని కలుపుకొని వస్తున్నానంటే సింగిల్ గా రాకుండా మీరు సింగిల్ గా ఉండి. బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఎలా ఉండబోతుంది? బీజేపీకి టీడీపీకి ఏమీ పొంతం లేదు. ముఖ్యమంత్రి జనసేన పవన్ కళ్యాణ్ ని నమ్మే పరిస్థితిలో జనం లేరు. తన సొంత సామాజిక వర్గం చీ కొడుతున్నారు. ఈవేళ చీ కొడుతున్నారు సార్. మా నియోజకవర్గం రండి చూపిస్తా. మాకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని మోసం చేశాడు, నెట్టాడు, ముంచేశాడు. రాజకీయంగా మా ఎదుగుదలని చిరంజీవి వచ్చి పాడు చేశాడు, పవన్ కళ్యాణ్ వచ్చి పాడు చేశాడు. మాకు ఇవన్నీ వద్దు బాబా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తామని వలసలు వస్తున్నారు మా పార్టీలో. అంటే వీళ్ళ మీద నమ్మకం లేక కదా. మీ దగ్గర నుంచి కూడా వలసలు పోయి చూపించండి. 100కి 2 or 3 వెళ్తారు. టికెట్ ఇస్తలేమని తెలిసినటువంటి మరుక్షణమా, లేకపోతే అంతకన్నా ఇక్కడ మంత్రులు చేసిన వాళ్ళు కూడా అటు పోయి సీట్ తెచ్చుకున్నారు, నిలబడ్డారు. కొన్ని సర్వేల ప్రకారం అధినాయకుడు మళ్ళీ నిలబడ్డారు, మీ మీద గెలుస్తున్నారు. మా అధినాయకుడు కొన్ని సర్వేల వల్ల ప్రస్తుతం పనిచేసినటువంటి కొంతమంది లిమిటెడ్ గా మాత్రమే మార్చడం జరిగింది. వాళ్ళకి రాజకీయ ఆధిపత్యం కావాలి, కాబట్టి ఇతర పార్టీలకు వెళ్ళారు. అక్కడ జీరో ఏముండదు. జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల ముందే క్యాండిడేట్లని డిక్లేర్ చేశారండి. జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ పరంగా ఎక్కడక్కడ లాస్ట్ మినిట్ వరకు కూడా క్యాండిడేట్లని అల్లాడిస్తూ ఇస్తామా అంతామని ఎక్కడ ఆడలే. క్లియర్ గా ఎస్ ఈ క్యాండిడేట్ మీ నియోజకవర్గానికి క్యాండిడేట్, ఈ క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ డిక్లేర్. ఇలాగా పీకులాట ఆడికి 7 దఫాలుగా చేశారండి. మీరు మాత్రం తక్కువ చేశారా? విడుదల చేశాను సార్. అందులో తప్పే ఉంది. మంచి క్యాండిడేట్ ని ఎన్నుకుంటారు, ప్రజలు ఆమోదించిన క్యాండిడేట్ నే సర్వే ప్రకారం తీసుకుంటారు. ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయడం, అటు నుంచి ఇక్కడ పని చేయాలి. ఇంకొకటి మన ఎమ్మెల్యే మరి పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి ఎందుకు వెళ్ళిపోయారు? పిఠాపురం ఎందుకు వెళ్ళిపోయాడు? భీమవరంలో పోటీ చేశాడు కదా, గాజువాకలో పోటీ చేశాడు కదా. ఈ 2 వదిలేసి మళ్ళీ పిఠాపురం ఎందుకు వెళ్ళిపోయాడు అంటారు? సామాజిక వర్గం కదా. కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని అంచనాలు ఉంటాయి. మీది కూడా వైసీపీకే ఎందుకు ఓడాలంటే ఏం చెప్తారు సార్? సంక్షేమ పథకాలు అందాలంటే, పేదవాడు బాగోవాలంటే, ప్రజల జీవన ఆర్థిక విధానం 100% సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది కొద్ది కాలం పడుతుంది. ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఉండాలి కదా.
ప్రభుత్వం మీద ఆధారపడకుండా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావాలంటే కొత్తగా ఏర్పడినటువంటి మన ఆంధ్రప్రదేశ్ లో కొన్ని పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. ఓకే, పరిశ్రమలు రావాలి. 5 సంవత్సరాలు అయింది కదా, వస్తాయి సార్. తెలంగాణ ఎన్నాళ్ళు పట్టింది ఏర్పాటు చేయడానికి? ఎన్నాళ్ళు పట్టింది? సరే, మన నాయకులందరూ తీసుకెళ్లి తెలంగాణ మీద పెట్టుబడులు పెట్టి అక్కడ పూర్తిగా డెవలప్మెంట్ అయిన మూలంగా తెలంగాణ మీరు ఏమన్నా అంటే ఎక్కడ పెట్టుబడి ఎవరి సొమ్ము ఎవరు పెట్టిండ్రు? వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు అంతా పట్టుకెళ్ళింది అక్కడే కదా, హైటెక్ సిటీ పెట్టింది అక్కడే కదా, మరి ఈ సొమ్మే కదా, ఆంధ్రప్రదేశ్ దే కదా, ఇదందరూ తీసుకెళ్ళి పెట్టింది అక్కడే కదా. బాగుపడిన తర్వాత డేరాలు వేసుకున్నారండి మీరు కర్నూలులా. ఏమైనప్పటికీ కొంత సమయం పడుతుంది సార్ డెవలప్మెంట్ అవ్వాలి. కానీ 2 ముఖ్యమంత్రులు రాజధాని లేని రాష్ట్రంగా చేశారు అంటే మీరేమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని క్లియర్గా చెప్పుకొస్తున్నారు. రేపు మీరు అన్నటువంటి హైదరాబాద్ రేపు మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు. విశాఖపట్నం రాజధాని. ఇక్కడ ఎత్తుకు పై ఎత్తేయాలి రకరకాలు రాజకీయ దాన్ని ఏమంటారు చెలగాటం అంటేనే ఇవన్నీ అంటే అన్నిటికీ మీరు సిద్ధంగా రావడానికి కోసం ఆర్థికంగా దాన్ని ఏమంటారు ఆర్థిక బలం, అంగబలం, ఈ బలం, ఆ బలం ఇవన్నీ అంటారు కదా. ఎలక్షన్లు అన్న తర్వాత అన్ని కామనే, అన్ని బలాల్లో సమకూర్చుకునే బరిలోకి దిగుతారు. ఒక సామాన్యుడు ఇప్పుడు నిలబడి ఇండిపెండెంట్గా పోటీ చేసే స్థాయిలో ఉన్నారా సార్? ఇండిపెండెంట్ గా పోటీ చేయాలంటే వాస్తవం చెప్పాలంటే అది కష్టమే. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సామాన్యుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవాలంటే కష్టమే. సరే, ఇక్కడ ఇజ్రాయిల్ గారు ఏం చేయబోతున్నారు మీ పరిధిలో? మా పార్టీ పరంగా మేము పనిచేస్తున్నాం. ఎక్కడెక్కడ మీకు అబ్జర్వర్ ఇచ్చారు? అబ్జర్వ్ ఇవ్వలేదు, కానీ నేను ఓన్గానే పనిచేస్తున్నాను. అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నాను. అమలాపురం, ముమ్మిడివరం, అలాగే కొత్తపేట, రాజోలు, గన్నవరం, పాలకొల్లు, తుని, అదే రాజానగరం, పెద్దాపురం, ఈ ఉమ్మడి జిల్లా, మొన్న మొత్తం ఉమ్మడి బాపట్ల కూడా తిరిగా. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగాను. బాపట్ల జిల్లా కూడా వెళ్ళాం. ఎందుకంటే మరి మా బాసు నందిగం సురేష్ గారు మరి అక్కడ పోటీ చేస్తున్నారు కదా ఎంపీగా. నా వంతు కృషిగా మరి ఆయన ఇచ్చినటువంటి లిఫ్టే కదా ఈ రోజు నాకు ఖచ్చితంగా అది తీర్చుకోవాలి, ఆయన నెగ్గాలి, గెలవాలని చెప్పి. జగన్మోహన్ రెడ్డి అప్పు తీసుకొచ్చి ప్రజలకు వస్తున్నాడు తప్ప ఆయనకు సంపద సృష్టించడం తెలియదు. మేము అయితే సంపద సృష్టిస్తాము, వాళ్ళ ప్రజల ఆర్థికంగా వాళ్ళు బలోపేతంగా వాళ్ళ కుటుంబాల మీద వాళ్ళు ఉన్నట్టుగా చేసుకుంటాం అనేది ప్రధాన ప్రతిపక్ష ఆరోపణ. సంపద అంటే ఎలా తెస్తారు చెప్పండి? చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు స్కూల్ పట్టుకొస్తాము, కార్పొరేట్ కాలేజీలు పట్టుకొస్తాము. అందులో ఏది చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి ఎంత ఆస్తులు? 2 ఎకరాలే కదా. అది అప్పటి ముచ్చటే. మరి ఇప్పుడు ఎంత పెరగదా సార్? ఎక్కడి నుంచి వచ్చింది? పెరగదా? ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని లక్షల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చి పెట్టారు? సంపద అంటే మీ స్కిల్ డెవలప్మెంట్ ఎత్తుకో పేడ పెట్టుకుంటా మరి ఏమన్నా. మరి అంతే కదా. 370 కోట్ల రూపాయలు 370 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అడ్డంగా దొరికిపోయాడు కదా. అది వేరు విషయం, అడ్డంగా దొరికిపోయాడు కదా. మరి ఇలాంటివన్నీ దోచుకున్న మూలనే చంద్రబాబు నాయుడు గారికి మనవడ కూడా ఈవేళ కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయండి, కొన్ని కోట్లు అలా మనవడి పేరు మీద. మరి ఎంత ఎక్కడ తెచ్చి? తెలంగాణ ఫలితాలు తారుమారైనాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫలితాలు కూడా తారుమారు కాబోతున్నాయి సార్. నెవ్వరండి, రాసి పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నారు. 175కి 175 అడగబోతున్నా. 175కి 175 సాధ్యమా? 100% సాధ్యం. 100% సాధ్యం. ఎందుకు సాధ్యం అంటున్నారంటే ఎందుకు సాధ్యం? మీరు ఏ సాధ్యం ఎందుకు సాధ్యం అంటున్నారంటే టీడీపీని జనం నమ్మే పరిస్థితులు లేరు. పవన్ కళ్యాణ్కి తన సామాజిక వర్గం సపోర్ట్ లేదు, తిట్టుకుంటున్నారు. ఇంకా బీజేపీని అది అరకొరే. ఇంకా ఈ పరిస్థితుల్లో వీళ్ళు ముగ్గురు కలిసినా వాళ్ళకి వచ్చే సీట్లు ఏమీ లేవు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గుతారు. ఇలా 100% అండి. మీ సిద్ధం సభలకు వచ్చినంత మాత్రాన వాళ్ళందరూ ఓట్లు ఎత్తడం. సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి ప్రతి మహిళ, వైనాడు 175 మతలాబైంది సార్. అసలు సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి ప్రతి మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తుంది 13 తారీఖున. ఖచ్చితంగా మహిళలు తలుచుకుంటే జరగని ఏమీ లేదు. మహిళల చేతిలోనే ఓటు బ్యాంక్ ఉంది. మహిళలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. వైనాట్ 175 క్లియర్. దానికి ఒక ఆధారం ఉండాలి. అదే చెప్తున్నాం కదా సార్, మీకు ఇది అందిందా? మేము చేసిందే చెప్తున్నాం సార్. మేము చేశాం కాబట్టి ప్రజలకి మేలు చేశాం కాబట్టి మేము ధైర్యంగా చెప్తున్నాం. మరి అంత ధైర్యంగా మీకు అధిష్టానం 175కి 175
మా కూటమికి వస్తాయని చెప్పమని చెప్పండి చంద్రబాబు నాయుడిని. అది సాధ్యమా? 175కి సాధ్యమా? 175 మా కూటమికి వస్తాయని చంద్రబాబు నాయుడు చెప్పమని చెప్పండి పవన్ కళ్యాణ్. ఇప్పుడు మీరేమో వైనాడు 175. కాదు సార్, మా జగన్మోహన్ రెడ్డి గారు మా అధినాయకుడు ధైర్యంగా దమ్ముగా 175 స్థానాలకి 175 గెలుస్తాం అంటున్నాడు. ఏ ఉద్దేశం అంటున్నాడు. చంద్రబాబు నాయుడు అనుమానండి 175కి 175 మీకు గెలుస్తున్నామని. పవన్ కళ్యాణ్ అనుమానండి, బీజేపీ వాళ్ళు వచ్చి అనుమానండి. ఎక్కడ అన్నాడు? ఎక్కడ అనలేదు కదా, అనే పరిస్థితులే లేదు కదా సార్. వైనాడు పులివెందుల సార్, ఇప్పుడు పులివెందుల వైనాడు పులివెందుల అనుకున్న వాళ్ళు అందరూ కూడా తిప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. సతీష్ రెడ్డి గారు వచ్చి మీ పెట్టుకుంటే పులివెందుల్లో పులది ఏ మామూలు చంద్రబాబు నాయుడు లాగా ఏమి. వైనాడు కుప్పమనో వైసీపీ, వైనాడు పులివెందులనేమో. నమస్కారం.